జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. కిరాతార్జునీయం భారవి యొక్క మహాకావ్యం, సంస్కృత మహాకావ్యం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది లోపల ఖచ్చితమైనటువంటి సమస్య ఏంటంటే ధర్మరాజు యొక్క అతి మంచితనము. దీనిని ద్రౌపది మాటి మాటికి ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు మహారాజువి, నువ్వు క్షత్రియుడవు, చేయకూడనటువంటి పనులు చేస్తే ఏమి లాభము? నువ్వు బ్రాహ్మణుడవా? బ్రాహ్మణుడి లోపల క్షమాగుణం ఉండడం తప్పనిసరి. కానీ నువ్వు ఉన్నటువంటిది ఏంటి? క్షత్రియ లక్షణంలో పుట్టావు, రాజుగా అనేక భోగ భాగ్యాలను అనుభవించావు, కానీ నీ లోపల ఏ విధమైనటువంటి క్రోధం కూడా లేదు, కోపం కూడా లేదు, ప్రతీకారం తీర్చుకోవాలని కూడా లేదు అని పాపం భయపడుతూ ఉంటుంది ద్రౌపది. తను జుట్టు కూడా విరబోసుకుని ఉంటుంది. ఇటు చూస్తే భీముడికి కోపం వస్తూ ఉంటుంది. భీముడు కూడా ద్రౌపదికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య 13 నెలలు 12 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరము అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలని 13 నెలల్లో తీర్చుకునేటటువంటి షార్ట్ కట్ నాకు తెలుసు అన్నయ్య. ఆ పద్ధతి అయిపోయింది. ఆ 13 సంవత్సరాలది అయిపోయిందంటే ఇక మనం వెళ్ళి వాళ్ళతో పోరాడవచ్చు. పద వెళ్ళిపోదాం, కొట్టేసేద్దాం అందరినీ, పద. ధర్మరాజు ఒక మాట చెప్తాడు, నాకు ఆవేశం లేక కాదు, క్షత్రియ ధర్మము తెలియక కాదు. మీకెంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉన్నది, కానీ నేను ఆలోచించేటటువంటిది ధర్మము, వివేకం. ఇప్పుడు నువ్వు వనేచరుడు చెప్పినటువంటి విషయాలు తెలుసుకున్నట్లయితే, వనేచరుడు అంటే గూఢచారుడు, ఈ వనంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యానికి వెళ్ళి అక్కడ ధర్మరాజు దుర్యోధనుడు ఎలా పరిపాలిస్తున్నాడో తెలుసుకుంటారు. దుర్యోధనుడు అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు రాజ్యాన్ని. ఎందుకంటే ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, అందరి దగ్గర మన్ననలు పొందుతూ ఉంటాడు దుర్యోధనుడు. బ్రాహ్మణులకు సరైనటువంటి దానాలు చేస్తూ ఉంటాడు దుర్యోధనుడు, యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటాడు, స్కిల్స్ పెంచుకుంటూ ఉంటాడు, ఎవరి విద్యని వారు పెంచుకుంటూ ఉంటారు. ఇటు చూస్తే హస్తినాపురాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ లోపల భీష్ముడు, ద్రోణుడు, వారు ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడి వైపే యుద్ధం చేస్తారు. కాబట్టి మనం యుద్ధం చేయాలి అంటే వారిని ఎదుర్కొనే శక్తి మనకుందా? కర్ణుడు కొట్టే దెబ్బలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. కర్ణుడు బాణాన్ని ఇలా వెనక్కి తీసి వదిలేటప్పుడు వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది నా చెవుల్లో ఇంకా మారుమోగుతోంది అని చెప్పేసి ధర్మరాజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక మార్గాన్ని మనం ఆలోచించాలి. సరే, అదే సమయంలో వ్యాస భగవానుడు అక్కడికి రావడం జరుగుతుంది. ఆయన వచ్చి అర్జునుడిని తపస్సు చేసుకోవాలి అని చెప్పి ఆయనకు ప్రతిస్మృతి అనేటటువంటి ఒక విద్యని బోధించడము, ఆ విద్యని మళ్ళీ ధర్మరాజు అర్జునుడికి బోధించడము జరుగుతుంది. ఈ విద్య వల్ల ఉన్నతుడైనటువంటి అర్జునుడు హిమాలయాల్లోకి తపస్సు కోసం అని చెప్పి వెళ్తాడు. అందులో ఇంద్రకీలాద్రి అనేటటువంటి పర్వతానికి వెళ్తాడు. ఎందుకు అంటే కొన్ని విద్యలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యలు ప్రదర్శనకు సరిపోతాయి, కానీ యుద్ధానికి సరిపోవు. ప్రదర్శన వేరు, యుద్ధం వేరు. యుద్ధం చేసినప్పుడు అవతల వాళ్ళని ఓడించాలి అంటే నీకు అస్త్రాలు కూడా కావాలి. కేవలం శస్త్ర బలం ఉంటే సరిపోదు. అస్త్రాలు అంటే మంత్రము ద్వారా ప్రయోగింపబడే వాటిని అస్త్రాలు. వాయవ్యాస్త్రం, గరుడాస్త్రం, నాగాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇవన్నీ కూడా ఇప్పుడు చిన్నగా ఇక్కడ ఏదో ఉంది, ఈ రిమోట్ ఉంది, టీవీ రిమోట్ ని, దీన్ని నేను అస్త్రంగా ప్రయోగించవచ్చు. ఒక మామూలు బాణాన్ని ఇలా తీసి దీన్ని ఇలా అని ప్రయోగిస్తే అది పాశుపతాస్త్రం అయిపోతుంది. ఆ మంత్రాలన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం గెలవాలి అంటే యుక్తి కావాలి, ఆయుధాలను సేకరించుకోవాలి. దీన్ని స్వాట్ ఎనాలిసిస్ అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. మన బలాలు ఏమున్నాయి, స్ట్రెంగ్త్స్ మన దగ్గర, మనం దేంట్లో గొప్పగా ఉంటాం. ప్రతి ఒక్కడు కూడా అన్నిట్లలో గొప్పగా ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను రన్నింగ్ కాంపిటీషన్ లో వెళ్ళాలి అంటే కుదరదు. నా శరీరాన్ని బిల్డ్ చేసినటువంటి పద్ధతి వేరు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. అమెరికాలో డాక్టర్ ఫిల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిజం చెప్పాలంటే సైకాలజిస్ట్ లాగా చక్కటి సమస్యలన్నిటికీ కూడా సలహాలు ఇస్తూ ఉంటాడు, అద్భుతంగా చెప్తూ ఉంటాడు. అయితే ఆయన సమస్యలన్నిటికీ సలహాలు ఇస్తూ మధ్యలో ఏం చేశారంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అయితే ఆయనకు జుట్టు కూడా ఉండదు అనమాట. సో ఆయనని బనాయించడానికి అందరూ అంటారు, ఇప్పుడు నువ్వు రేపు హెయిర్ లాస్ కూడా ప్రివెంట్ చేసే ప్రోగ్రామ్ ఇస్తావా అని ఆయనని బనాయించారు. అప్పుడు ఆయన దానికి జవాబు చెప్పాడు. ఏం జవాబు చెప్పాడు? ఎప్పుడు ఆయన కోట్ వేసుకుని వస్తాడు అనమాట. ఆ కోట్ తీశాడు, తీసి
ఇలా నేనున్నాను. ఇప్పుడు ఈ శరీరం కూడా అందరిది ఒక రకంగా ఉండదు. కొంతమందిది ఈ భాగం ఉంటుంది కదా, ఈ భాగం ఇది ఇట్లా నేను సైడ్కి తిరిగాను అనుకోండి, తిరిగితే ఈ భాగం ఏదైతే ఉందో ఇది కొంతమందికి ఇలా ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుంది సన్నగా. ఇప్పుడు కొంతమందికి సన్నగా ఇది కొవ్వు కాదు నేను అనేది, మీకు అర్థమవుతుందా? అస్థి పంజరం యొక్క ఏర్పాటు. నేను చెప్పలేకపోతున్నానా? మీకు అర్థమైందా? హలో, పడుకున్నారు? హలో, బాడీ స్ట్రక్చర్ ఒకరికి లావుగా, ఒకరికి సన్నగా, ఒకరికి వంకరగా అట్లా ఉంటుంది. అది అస్థి పంజర నిర్మాణం పైన కూడా ఆధారపడి ఉంటుంది. బిల్ట్ అని అంటారు, ఏదైతే బిల్ట్ అని చెప్పేసి అంటారో ఆ బిల్ట్ అనేది అందరికీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అదే విధంగా మానసికంగా బిల్ట్ కూడా, మానసికంగా కూడా ఒక బిల్ట్ అని ఒకటి ఉంటుంది, ఒక మూల పదార్థం. అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పూర్వజన్మల యొక్క సంస్కారాల వల్ల, వాసన, ఈ జన్మలో సంస్కారాల వల్ల, పూర్వజన్మలలో వాసనల వల్ల అది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. కాబట్టి మానసికంగాను శారీరకంగాను కొన్ని శక్తులతో మనం వస్తాం. మనం దీన్ని అప్పుడు చెప్పాం, పూర్ణ అని చెప్పేసి ఒక అమ్మాయి, ఎవరైతే మా తెలంగాణ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది అని చెప్పాను కదా, ఆమె కేవలం ఇంటికి వెళ్తే అమ్మ నాన్న పెళ్లి చేసేస్తారని చెప్పి, చిన్న పిల్ల, బేబీ 7-8 ఏళ్ల పిల్ల, తను ఏం చేసిందంటే, అమ్మో మా అమ్మ నాన్న ఎక్కడ పెళ్లి చేస్తారు అని చెప్పేసి భయపడి ఏం చేసింది, సమ్మర్ హాలిడేస్ లోపల మౌంటైనీరింగ్ కోర్స్ ఏదో ఉంటే ఆ కోర్స్కి అందరితో పాటు వెళ్ళిపోతుంది, ఫ్రీ అన్నమాట. వెళ్ళిపోగానే అక్కడ అందరికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే లోపల హిమాలయ భువనగిరి కొండ ఎక్కేస్తుంది. ఆ కొండను చూడగానే ఆమెకి ఏదో తెలియని ఒక అనుబంధం ఏర్పడిపోతుంది, చకచకా పైకి ఎక్కుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొంతమందికి జీవితంలో భగవంతుడు వారి యొక్క గమ్యం వైపుకి తనే చేరుస్తూ ఉంటాడు. అనుకోకుండానే ఆ గమ్యానికి మనము దగ్గరవుతూ ఉంటాము. ఆమె స్ట్రెంత్ అనేది ఎక్కడైతే ఉందో అందులోపల కొండలలో ఉన్నది, మౌంటైనీరింగ్ లో ఉన్నది. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 1 year ఆమె ఎవరెస్ట్ ఎక్కేయగలుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, ప్రతి మనిషికి కూడా కొన్ని శక్తులు అనేవి ఆటోమేటిక్ గా ఇస్తాడు భగవంతుడు. నీకేమి ఇవ్వకుండా వేస్ట్ ఫెల్లోగా భూమికి పంపించాడు ఇప్పుడు కూడా భగవంతుడు. ఇది స్ట్రెంగ్త్. రెండోది వీక్నెస్. వీక్నెస్ అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి బలహీనతలు. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని బలహీనతలు ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి తెలివిగా మాట్లాడగలుగుతాడు, కానీ అతను పరిగెత్తలేడు. ఒక వ్యక్తి బాగా స్పీడ్ గా పరిగెత్తగలుగుతాడు, అతను తెలివి సరిగా ఉపయోగించుకోగలడు. కొంతమందికి పాడాలని ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకు పాడాలని ఉంటుంది, సరైనటువంటి గాత్రం ఇవ్వడు భగవంతుడు. మంచి టేస్ట్ ఇస్తాడు, చక్కటి పాటలను సెలెక్ట్ చేసుకోగలిగే టేస్ట్ ఇస్తాడు, కానీ ఆ పాటలను పాడగలిగేటటువంటి గాత్రం ఇవ్వకపోవచ్చు. కొంతమందికి చక్కటి గాత్రం ఇస్తాడు, కానీ వాళ్ళకి రాసే శక్తి ఇవ్వకపోవచ్చు. కొంతమందికి అద్భుతమైనటువంటి కవిత్వ శక్తి ఇస్తాడు, కానీ వాళ్ళకి స్టేజ్ మీద హీరోలాగా నిలబడేటటువంటి శక్తి ఉండదు. ఇలాగా ఎవరి శక్తి ఏంటి, ఎవరి బలహీనత ఏంటి అంటే బలాలు, బలహీనతలు ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి తనకు తాను తెలుసుకోవాలి. ధర్మరాజు చెప్తాడు, మన బలాలు ఏంటో తెలుసుకుందాం, మన బలహీనతలు ఏంటో గుర్తిద్దాం. బలహీనతలను ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించు, కానీ నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ బలం మీద. నువ్వు ఎందులో ఎక్కువ గొప్పగా ఉండగలవో దాని మీద. ఇప్పుడు నేను క్రికెట్ బాగా ఆడగలిగితే నేను వెళ్ళి టెన్నిస్ ఆడతాను అంటే కుదరదు, ఓడిపోతావు. క్రికెటే ఆడాలి. మా పెద్దనయ్య వెళ్ళేవాడు, మా పెద్దనయ్య క్యారమ్స్ చాలా బాగా ఆడేవాడు. తను ఏం చేశాడు, క్యారమ్స్ లోపల, టేబుల్ టెన్నిస్ లోపల, ఇంకో దాంట్లో దేంట్లో పేరు ఇచ్చాడు, టెన్నికాయిట్లో పేరు ఇచ్చాడు. ఎందుకురా అంటే మూడిట్లో ఏదో ఒకటి తగులుతుందని. నేను మూడిట్లో ఏదో ఒకటి తగలదు, నీకు టేబుల్ టెన్నిస్ సరిగ్గా ఆడవు, టెన్నికాయిట్ సరిగ్గా రాదు, నీకు వచ్చేది ఒక్క క్యారమ్ బోర్డు మాత్రమే వస్తుంది అని అన్నట్టుగానే అదే జరిగింది. కాబట్టి మనకు అవసరం లేని వాటిలో చేయబెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎంతో కొంత నేర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ధర్మరాజు ఉన్నాడు, ఆయన అన్ని విద్యలు కొంత 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 నేర్చుకుంటాడు. ఏ విద్యని ఆయన పరిపూర్ణంగా నేర్చుకోడు, ఉన్నంతలో మాక్సిమం తెలుసుకుంటాడు. ఎంత నేర్చుకోవాలో అంత తెలుసుకుంటాడు. కాబట్టి ఆయన మంచి విలువిద్య చేయగలడు, ఇవన్నీ మనం చెప్పలేం. ఇప్పుడు భీముడు ఉన్నాడు, భీముడు విలువిద్య చాలా గొప్పవాడు, కానీ మనకు భీముడిది చూపించేదంతా కూడా గదా యుద్ధం గురించే చెప్తారు. కానీ భీముడు వెళ్ళు పట్టుకున్నాడంటే అవతల వాళ్ళని అందరినీ కూడా చీల్చి చెండాడగలిగేటటువంటి శక్తి ఉంది. భీముడిని ఎక్కడా కూడా మన సినిమాలలో విలువిద్య ప్రావీణ్యత ఉన్నట్టుగా చూపించారు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన కథ, బలాలు బలహీనతలు తెలుసుకోవాలి. ఇక మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి, దీన్ని ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్ అంటారు. మనకున్న అవకాశాలు ఏంటో ముందు గుర్తించాలి. అవకాశం ఏంటి? ఇప్పుడు మనకు బోల్డంత సమయం ఉంది, మనకు ఎక్కువ బాధ్యతలు లేవు. మనం తపస్సు చేయాలంటే తపస్సు చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రోజంతా ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మానసిక ఎక్సర్సైజ్, శారీరక ఎక్సర్సైజ్ అన్ని చేసుకోవచ్చు.
థ్రెట్ అంటే మనకున్నటువంటి అవరోధాలు ఏంటి? అవరోధాలు చాలా ఉన్నాయి. మనం వెళ్ళేసరికి జనాలు మనందరినీ గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్. మనం వాళ్ళకి కనిపించకపోతే జనాలు మర్చిపోతారు. కొన్నాళ్ళకి దుర్యోధనుడు చేసే మంచి పనుల వల్ల దుర్యోధనుడికి వాళ్ళు దగ్గరయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ థ్రెట్ ఏంటో గుర్తుంచుకోవాలి. ఇంకొక థ్రెట్ ఏంటి? దుర్యోధనుడికి సపోర్ట్ గా భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, తర్వాత కర్ణుడు వీళ్ళంతా వస్తారు. కాబట్టి మనం అక్కడ ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ విన్నాక వ్యాసుడు అంటాడు, కరెక్ట్ గా ఆలోచించావు, అందుకే నేను ఇచ్చినటువంటి ఈ విద్యని నువ్వు ఉపయోగించి అర్జునుడిని తపస్సు చేసుకోవడానికి పంపించండి. ఈ 5గురిలోకి కూడా కొద్దిగా అర్జునుడు తెలివైనవాడు. సరే, అర్జునుడిని పంపిస్తారు. పంపించిన తర్వాత అర్జునుడు ప్రతిస్మృతి విద్య వల్ల వెలిగిపోతూ అద్భుతమైనటువంటి ఆనందంలో సంతోషంగా వెళ్తూ ఉంటాడు. ముందుకి వెళ్తుంటే ఎక్కడ చూసినా కూడా అందమైనటువంటి హిమాలయాలు. అక్కడ కూర్చో ఉంటాడు. ఆ గంగా నది యొక్క శబ్దాన్ని వింటూ ఉంటాడు. ఎంతో ఆనందంగా, ఏదో వేదం చదువుతుందా అన్నట్టుగా. హిమాలయాలన్నీ కూడా ఈశ్వరుడికి తెల్లటి బట్టలు చుట్టాయా అన్నట్టుగా కనిపిస్తున్నాయట ఆ హిమాలయాలు, దాని చుట్టూగా ఉన్నటువంటి మేఘాలు ఇవన్నీ కూడాను. ఇలా చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల లోపల రోజు మొత్తం ధ్యానం చేయడానికి ఇంత అనుకూలమైనటువంటి పరిస్థితి నాకు వచ్చింది. ఇంట్లో కూర్చొని కూడా ధ్యానం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం కాదు అక్కడ. సరైనటువంటి పరిస్థితులలో నువ్వు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఎక్కువ శక్తి కలుగుతుంది. ప్రారంభ దశలో ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన పరిస్థితులు తప్పనిసరి. తర్వాత ఎక్కడికి వచ్చినా కూడా మనము ఆ పరిస్థితులలో మెయింటైన్ చేయగలం. కాబట్టి ముందుగా మనకేంటంటే చక్కటి ప్రదేశం, మనకి మనస్సు నిలకడగా ఉంచేటటువంటి ప్రదేశం కావాలి. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. మనస్సు నిలకడగా ఉంచేటటువంటి ప్రదేశము, నేర్చుకోవడానికి అనువైనటువంటి ప్రదేశము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఒకసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా ఈ పాయింట్? అర్థమైందా అందరికి? అన్ని ఎక్కువ కొనేస్తారు ఇంట్లో. ఒక 5 నిమిషాలు అంతే. 5 నిమిషాల కన్నా ఎక్కువ నిలబడట్లేదండి మనసు. అంటే రంగరంగ టైం పెరుగుతుందా, లేకపోతే చేసే పద్ధతి సరిగా లేదా? నీటర్ గా కూర్చొని బొట్టు పెట్టుకునే చోట నుదుటి పైన ధ్యాస పెట్టుకొని కూర్చుంటే ఒక 5 నిమిషాలు మాత్రం మనసు నిలబడుతుంది. అవతల ఇంకా వేరే ఆలోచనలతో వెళ్ళిపోతుంది. అది సరే, ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైందమ్మా? అంటే మీరు ధ్యానం ఎలా అంటే నాకు ధ్యానం ఎలా చేయాలి ఎప్పుడైనా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ సందర్భం వస్తే అడుగుతున్నాను. సందర్భం వస్తుంది, కానీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇంకెవరికైనా అర్థమైందా? ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీరు మ్యూట్ లో పెట్టి. సరైనటువంటి పరిస్థితుల లోపల సాధన అనేటటువంటిది మనకు చాలా సులువైతుంది. సో ఈ సమయం లోపల ఆయన యొక్క తపస్సు అత్యద్భుతంగా జరుగుతూ ఉంటుంది, అర్జునుడి తపస్సు. అదే సమయంలో వీళ్ళని పరీక్షించడానికి అప్సరసలను పంపిస్తాడు. అప్సరసలు అద్భుతమైనటువంటి క్రీడలు, వాళ్ళందరూ కూడా ఆనందంగా కిందికి దిగుతారు, వాళ్ళ భర్తలతో వాళ్ళతో దిగుతారు, రకరకాల క్రీడలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. అవన్నీ చూసి ఎలాంటి వాడికైనా కూడా మనస్సు ప్రభావితమయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ అర్జునుడు వాటన్నిటిని నిర్లిప్తగా చూస్తూ ఉంటాడు. ఏ విధమైనటువంటి ఆకర్షణకు గురిగాడు. వాళ్ళ సౌందర్యం అనేది ఆకర్షణ, అది గురిగాడు. అప్సరసల వల్ల ఏవైతే ఇంద్రియాలు చలించాలో ఆ ఇంద్రియాల పైన మనసు పెట్టాడు. వాళ్ళందరూ దిగి అద్భుతమైనటువంటి జల క్రీడలు ఆడుకుంటూ ఉంటారు. డే మొత్తము, రాత్రి మొత్తము ఆడుతూనే ఉంటారు వాళ్ళు. అటు చూస్తే చంద్రుడి యొక్క వెన్నెల అద్భుతమైనటువంటి మనస్సుని అద్భుతంగా ఇతని మనస్సుని ఏదో వైపుకి తీసుకెళ్లాల్సినటువంటిది, కానీ ఇతను మాత్రం నిశ్చలంగా ఉండగలుగుతాడు. జల క్రీడల వల్ల మనస్సు చంచలంగా ఉండాలి, కానీ నిశ్చలంగా ఉంచుతాడు. ఈ వన విహారం, ఈ వనంలో తిరుగుతున్నాడు తను. తిరుగుతుంటే ఏ విధమైనటువంటి ఆయనకు ఇబ్బంది కలగడం లేదు. ఆసక్తి తప్ప ఏది లేదు ఆయనకి, అసూక్ష్మ ఆసక్తి. ఈ శృంగారం అనేది ఏదైతే ఉందో, మనం ఏ గ్రంథం చదివినప్పటికీ కూడా శృంగారం అనేటటువంటిది సాధకుడికి పరీక్ష వేదిక లాంటిది. ఈ పరీక్షలో చాలా మంది విఫలం చెందుతారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. అద్భుతమైనటువంటిది అందం అనేటటువంటి పరీక్ష, సౌందర్యం అనేటటువంటి విక్షేపం.
స్కాటర్ అయిపోతూ ఉంటుంది మైండ్. వీటన్నిటి నుంచి అర్జునుడు బయటపడ్డం. నిజం చెప్పాలంటే అప్సరసలే ఇక్కడ కేంద్రము. అప్సరసల ఆధారంగానే ఈ జల క్రీడలు అవి జరుగుతున్నాయి. కానీ నిజంగా గుర్తించాల్సిన వాడు అర్జునుడిని గుర్తిస్తాడు. మనస్సు చంచలం కాకుండా ఇతను ఎలా ఉన్నాడు, ఎవరు కేంద్రం, ఎవరు సెంటర్, అర్జునుడా లేక అప్సరసల? ఎందుకంటే చలించకుండా కథకు నాయకుడిగా మిగిలాడు. శృంగారం ఎంతైతే గాఢమో అర్జునుడి యొక్క స్థిరత్వం అంతకంటే గొప్పది అనేటటువంటి విషయం. అంటే ఇక్కడ మనకి ఏం తెలుపుతుంది అంటే సాధకుడి మనస్సు ఎలా ఉండాలి. ఆకర్షణ అనేది తప్పు కాదు, కానీ ఆ ఆకర్షణ లోపల మనం డీప్ గా వెళ్ళిపోతాం, మునిగిపోతాం, అది తప్పు. ముందుగా ఆకర్షితమవుతాము, చలనం చెందుతాము, తర్వాత అనుభవం. కానీ అర్జునుడి లోపల చూసినట్లయితే సాక్షిగా చూస్తున్నాడు అంతే, అన్నింటినీ, ఏమీ లేదు. ఇది ఇక్కడ జరుగుతుంది అంతే. స్థిరత్వం, సరైనటువంటి అవగాహన. సో ఎంత వారు ఎన్ని రకాల క్రీడలు చేసి ఎన్ని రకాలుగా ఇతన్ని ప్రభావితం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా మన అర్జునుడు ప్రభావం చెందడు. అద్భుతమైనటువంటి స్థిరత్వంతో కనిపిస్తూ ఉంటాడు. ఇటు చూసినట్లయితే సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు తన కిరణాలను ఉపసంహరించుకుంటున్నట్ట. ఉపసంహరించుకుంటుంటే ఎలా ఉంది అంటే ఒక రాజు తన సైన్యాన్ని వెనక్కి పిలుస్తున్నట్ట. ఒక పశ్చిమ దిశ అనేటటువంటి ఒక సుందరి ఏం చేస్తుందిరా అంటే సూర్యుడిని తన కౌగిల్లోకి చేర్చుకుంటూ ఉందిట. అంటే ఆ వర్ణన, భారవి చేసినటువంటి వర్ణన ఎంత బాగుందో చూడండి. రాజు తన సైన్యాన్ని వెనక్కొచ్చేయని అని చెప్పి పిలుస్తున్నట్ట. అలాగా సూర్యుడు పడమటి దిక్కుకి వెళ్ళాడు. సాయంకాలం అయింది అనగానే తన కిరణాలని ఉపసంహరించుకుంటున్నట్ట. అదే విధంగా ఒక పశ్చిమ దిశ అనేటటువంటి ఒక సుందరి ఎవరైతే ఉన్నారో ఆవిడ రారా సూర్యుడిని రారా అని చెప్పి తన దగ్గర చేర్చుకుంటూ ఉందిట. సో ఇలా అద్భుతమైనటువంటిది. ఇదే సమయం లోపల పక్షులన్నీ కూడా గూళ్ళు చేరుకుంటున్నాయట. అడవి లోపల శబ్దాలు బాగా తగ్గిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పక్షులన్నీ కూడా ఆడుకునే టైం అయిపోయింది, ఇక బొబ్బుందాం అని చెప్పేసి చూడడం. ఈ వర్ణన అంతా కూడా ఈయన యొక్క గాంభీర్యాన్ని, భారవి ఏదైతే ఈ కిరాతార్జునీయం రాశారో ఆయన యొక్క శైలి, గంభీరమైనటువంటి శైలిని తెలియజేస్తూ ఉంటుంది. ఇక చీకటి, పగటికి రాత్రికి మధ్య ఉండే కొద్ది సమయము అంధకారము, ఇది అజ్ఞానము. చీకటి మెల్లమెల్లగా భూమిని ఆక్రమిస్తుందిట. ఒకటి నల్లటి పట్టు వస్త్రము ఈ భూమి పైన కప్పేసిందిట. జస్ట్ ఇది ఆ వర్ణనాన్ని చూడండి ఎంత బాగుందో. ఒక నల్లటి పట్టు వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి అంతా కూడా ఒక టార్పాలిన్ లో, అరే నువ్వు ఇటు పట్టుకోరా అని అందరం కలిసి కప్పేసినట్టుగా అలా ఒక నల్లటి పట్టు వస్త్రము భూమి అంతా కూడా కప్పేశారట. అడవుల లోపల ఋషులు మునులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు సాయంత్రం సమయం అయ్యేసరికి చిన్నగా దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు అనమాట. నేతి దీపాలు అవి ఇవి వెలిగించుకుంటూ ఉంటారు. ఆ దీపాల వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. పైన చూసేసరికి నక్షత్రాల వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన అర్జునుడు చూడడం మొదలెడుతున్నాడు. ఈ సాయం సమయం ఏదైతే ఉందో ఎక్కువగా ప్రేమికులకు చాలా విరహాన్ని కలిగించే సమయము అని చెప్పేసి భారవి చెప్తూ ఉన్నారు అన్నమాట. ముఖ్యంగా అప్సరసలు అర్జునుడి యొక్క అటెన్షన్ పొందడం కోసము వాళ్ళ యొక్క ఆవేదనను ఈ ప్రదోష కాలం అనేది ఏదైతే అంటారో, అంటే రాత్రికి పగలు వెళ్ళిపోయి రాత్రి ఏర్పడుతున్నటువంటి ఈ ప్రదోష కాలం లోపల అటువంటి సమయము అని చెప్పేసి చాలా అద్భుతంగా వర్ణించాడు భారవి. ఇక చంద్రోదయం అయింది. చంద్రోదయం అనగానే అయిపోయింది, ఇక చీకటి పూర్తిగా ఆవరించేసింది. ఇక మెల్లగా చంద్రుడు వచ్చాడు. చంద్రుడు తూర్పున రావాలి అనగానే ఏంటంటే ఒక చక్కగా నైట్ అంతా కూడా ఒక సుందరి అనుకుంటే అక్కడ ఒక చక్కగా ఒక వెండి కాయిన్ ఇలా తగిలిచ్చినట్టుగా బొట్టు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఆకాశం లోపల ఒక వెండి కాయిన్ కనిపిస్తుంది అన్నమాట మనకు. అలా కనిపిస్తుంది అని చెప్పి చంద్రుడు తెల్లని కిరణాలు ఇలా భూమిని చీల్చుకుంటూ వస్తున్నాయట. చీల్చుకుంటూ శత్రువులని సంహరిస్తున్నట్టుగా వస్తున్నాయట. ఒక ప్రేమికుడు తన ప్రియురాలి యొక్క ముసుగుని ఇలా తొలగించి ఆమె అందమైనటువంటి మోమును చూస్తూ ఆనందంగా కనిపిస్తున్నట్ట. ఇలాగా ఇవేనా మరి హిమాలయాలు అందంగా లేవా? మరి వెన్నెల లోపల హిమాలయాలు ఇంకా అందంగా ఉండాలి కదా. కరెక్టే. ఆ హిమాలయాలు ఎలా ఉన్నాయి అయ్యా అంటే ఆ వెన్నెల కాంతి హిమాలయాల మీద పడడం లోపల ఎక్కడో లేదు పాల సముద్రము, ఇక్కడే ఉంది పాల సముద్రం అన్నట్టుగా కనిపించిందిరా. ఆ మంచు ఒక పెద్ద పాల సముద్రం లాగా, కడిగినటువంటి ముత్యపు నీరు ఎలా అయితే ఉంటుందో అలా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సరే, ఈ సమయంలో అప్సరసల యొక్క నియంత్రణను దాటేశాడు అర్జునుడు. అప్సరసల యొక్క ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉందో అది మహోన్నతమైనటువంటిది. అందుకే అర్జునుడిని మహానుభావుడు అని అంటారు. మన అందరికీ కూడా ఆయన ప్రతినిధి.
నరుడు ఇంద్రియ నియంత్రణను సాధించాడు. ధర్మ విచక్షణ, ఇంద్రియాలు గొప్పవి కాదు అన్నటువంటి విషయం. అప్పుడు అక్కడికి ఇంద్రుడు రావడం జరుగుతుంది. ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని వస్తాడు. అరే, బ్రాహ్మణ వేషం ఎందుకు వచ్చాడు? ఇంద్రుడు ఒక యోధుడులాగా ఉంటాడు, చాలా అందగాడు. మరి తను రావచ్చు కదా. అప్సరసలు వచ్చారు, మంచి బాహ్య ఆకర్షణలతో వచ్చారు. ఇంద్రుడు కూడా తన సహజ లక్షణమైనటువంటి ఆకర్షణ రూపంలో రాకుండా ఒక బ్రాహ్మణ వేషంలో రావడం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ రూపం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నీ గురించి చెప్తుంది. నేను బ్రాహ్మణుడని అనగానే ముందు ఫస్ట్ బ్రాహ్మణుడు అనగానే పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు వాడు. జన్మనే జాయతే శూద్ర. అందరూ కూడా పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. కానీ ఎవరికైతే జ్ఞానము, శాస్త్రం యొక్క జ్ఞానం ఉంటుందో వాడు మాత్రమే బ్రాహ్మణుడు. ఇప్పుడు అతను అర్జునుడితోటి వాదము తర్కము గురించి మాట్లాడడానికి వచ్చాడు. కాబట్టి అంటే ఇతని యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి. అర్జునుడు ఎందుకోసం వచ్చాడు ఇక్కడికి, అర్జునుడి యొక్క ఆలోచన దృక్పథం ఏంటి, అర్జునుడు ఈ పోటీలో నెగ్గుతాడా లేదా. అందువల్ల ఆయన బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. అంటే జ్ఞాన రూపంలో వచ్చేటటువంటి పరీక్ష ఇది. ఇంద్రియ రూపంలో ఆల్రెడీ వచ్చేసింది. ఇంద్రియ రూపంలో మనసు మనకేంది, అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, బుద్ధిమయ శరీరం. ఇప్పుడు ఏమైందంటే మనోమయ శరీరం, ఇంద్రియ శరీరం, అన్నమయ శరీరం ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు బుద్ధిమయ శరీరం అంటే విజ్ఞానమయ శరీరం. దానికి సంబంధించినటువంటి తెలివితేటలు అర్జునుడిలో ఉన్నాయా లేదా, తపస్సుకు కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా, తన యొక్క అంశ అయినటువంటి అర్జునుడిలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా, ఇవి తెలుసుకుందామని ఆయన బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. ఆయన వచ్చేసి ఒకటే మాట చెప్తాడు అర్జునుడితోటి, క్షత్రియుడు కదా, తపస్సు అవసరం కాదంటావా, నీకు యుద్ధం నీ ధర్మం కాదంటావా, ఇది నీ సహజమైనటువంటి స్వభావానికి విరుద్ధమైనటువంటిది కాదా, బ్రాహ్మణుడు వేషం ఏందయ్యా మధ్యలో పలు నీకు. ఇది మామూలు ప్రశ్న కాదు, ఇది ధర్మాన్ని గురించి నిర్ణయించేటటువంటి ప్రశ్న, ధర్మ సంకట పరీక్ష అర్జునుడికి. నిజమే కదా. అయితే ఇప్పుడు అర్జునుడు దానికి సరైనటువంటి సమాధానం చెప్తాడు. ముందుగా బ్రాహ్మణుడికి, అంటే బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడికి, తన తండ్రి గారికి ముందు సేవ చేస్తాడు. చేసి అంటాడు, ఏ రకమైన ఆవేశము లేదు. అర్జునుడు సహజంగా మరి క్షత్రియుడు, ఆవేశంగాను గర్వంగాను ఇవన్నీ ఉండాలి. కానీ అటువంటి షో ఆఫ్ అనేవైతే చెప్తామో అటువంటి లక్షణాలకు దూరంగా, ఆవేశంతో స్పందించకుండా, గర్వంతో మాట్లాడకుండా, ఎటువంటి భయము లేకుండా ఒకే విషయాన్ని చెప్తాడు ఆయన. నా తపస్సు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది నా వ్యక్తిగత లాభానికి కాదు. క్షత్రియుడు ఎప్పుడూ కూడా రాజ ఋషి అవుతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో అవి సమాజానికి ఉపయోగపడాలి అనేటటువంటి భావనలతో ఉంటాడు. కాబట్టి నేను చేస్తున్నటువంటి తపస్సు ఏదైతే ఉందో అది ధర్మ యుద్ధం లోపల విజయానికి కావలసినటువంటిది. నాకు ధర్మ జ్ఞానం ఇక్కడ ముఖ్యం. అతని లోపల వినయం చూస్తాడు, అతని లోపల ధర్మ జ్ఞానం చూస్తాడు ఇంద్రుడు. అతని లోపల ఉన్నటువంటి నిశ్చయ తత్వం, దృఢ సంకల్పాన్ని చూడగలుగుతాడు. చాలా సంతోషపడుతూ ఉంటాడు. పరీక్ష ఏ స్థాయి అయినా కానీ, ధర్మ పరీక్ష అనుకుందాం, నేను చేస్తున్నది ధర్మమా, సరైన పని చేస్తున్నానా లేదా తప్పుదారిలో వెళ్తున్నానా. రెండవది బుద్ధి పరీక్ష. ఒకటేమో ధర్మ పరీక్ష, రెండవదేమో బుద్ధి పరీక్ష. సందేహ రూపంలో వచ్చేది. అర్జునుడిని కదిలించడానికి చూస్తాడు, బుద్ధి అసలు పనిచేస్తుంది లేదా అతనికి అహంకారం ఏదైనా ఉందా, అహంకార పరీక్ష. నేనే గొప్ప యోధుని, నాకెందుకయ్యా తపస్సు. కానీ ఇలా అనుకోవట్లేదు అతను, అంటే అహంకారం కూడా నియంత్రణలో ఉంది. మరి ఇంద్రుడికి అవసరం ఏముంది ఇవన్నీ పరీక్షించాల్సినటువంటి అవసరము. ఇంద్రుడు అర్జునుడికి తండ్రి లాంటి వాడు. అర్జునుడిని అడ్డుకోవడం కాదు, అర్జునుడిని ఎలిజిబుల్ క్యాండిడేట్ లాగా చేయడము, తపస్సుకి సరైనటువంటి వ్యక్తి, సరైనటువంటి పాత్రుడుగా చేయడం అనేటటువంటిది ముఖ్యము. అనుగ్రహానికి చేసేటటువంటి ముందు పరీక్ష మహోన్నతమైనటువంటిది. అర్జునుడికి ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏదైతే చూస్తామో ఇంద్రియ నిగ్రహం, అప్సరసల పరీక్ష ద్వారా. బ్రాహ్మణుడు వచ్చాడు, బుద్ధి శుద్ధి. అర్జునుడి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అతనిలో ఉన్నటువంటి స్థిర బుద్ధిని మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి మహోన్నతమైనటువంటి అర్జునుడికి తప్పక ఈ తపస్సు చేసేటటువంటి అవకాశము, ఈ తపస్సు ద్వారా అనుగ్రహం పొందగలడా అనేటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతున్నట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. అందమైనటువంటి ఆ హిమాలయాల లోపల అందమైనటువంటి తెలివైన బ్రాహ్మణుడు రూపంలో ఉన్న ఇంద్రుడు ఎదురుగా తపస్వి రూపంలో ఉన్నప్పటికీ జగజ్జేతగా కనిపిస్తున్నటువంటి అర్జునుడికి మధ్య సంవాదం పూర్తవుతుంది.
పక్కన అద్భుతమైనటువంటి హిమానీ నదాలు ప్రవహిస్తూ ఉంటాయి. అవన్నీ ఓంకారం చెబుతున్నాయా, ఓంకార నాదాన్ని మనకు వినిపింపజేస్తున్నాయా అన్నట్టుగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, మనసును ఏ విధంగా చలింపచేయనటువంటి వాతావరణం, తపస్సుకు అనుకూలమైనటువంటి వాతావరణము, తపస్విగా అర్జునుడు పూర్ణ స్వరూపాన్ని పొందేటటువంటి అవకాశం. మిగతా వివరాలు వచ్చేవారు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రవించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. వాళ్ళ కిరాతార్జునీయంసు రెండు కూడా మనకు మహాభారతంలోవే. కిరాతార్జునీయము, యక్ష ప్రశ్నలు రెండు కూడా మహాభారతంలోవే. ఇది భారవి రాశారు, అదేమో వేదవ్యాసుడు రాశారు, అంతే. ఓకేనా? ఇంకా రేపు మనకు మళ్ళీ అమృత గురికెల్ లాంటి ఆత్మబోధం ఉంటుంది. చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది సౌజన్య గారు. ఓకే సార్. అది వండర్ఫుల్. అందరూ కూడా మహోన్నతమైనటువంటి ధర్మాలను, మనిషిలో ఉండవలసినటువంటి సహజ లక్షణాలను, తపస్విలో సాధకుడిలో ఉండవలసినటువంటి లక్షణాలను, భగవంతుడు పెట్టే వివిధ పరీక్షల గురించినటువంటి వివరాలను తెలుసుకున్నాం. తప్పకుండా మనమందరము కూడా జీవితంలో సాధకులుగా మారాలి. ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఈ రోజు ప్రవచనాలను ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు అమృత గుళికల్ లాంటి ఆత్మబోధ ప్రవచనంతో. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ.